హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంటర్ చేద్దాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 4th టెస్ట్ మ్యాచ్. మొత్తం ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 2 మ్యాచ్లు ఇంగ్లాండ్ గెలిచింది ప్రస్తుతం, అండ్ 1 మ్యాచ్ మన టీమిండియా గెలిచింది. ప్రస్తుతానికి చూసుకుంటే 2-1తో ఇంగ్లాండ్ అయితే లీడ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. ఈ ఇంపార్టెంట్ మ్యాచ్ గెలిస్తేనే మరి సిరీస్ అనేది ఎలా అయితే ఉంటుంది. సో కాబట్టి 4th మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మన టీమిండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే. బట్ ఆ 4th మ్యాచ్కు ముందే మన వాళ్ళకైతే చాలా ఇంజురీస్ అయితే అయినాయని చెప్పుకోవచ్చు. కీ ప్లేయర్స్కి అయితే ఇంజురీ అయిందని చెప్పుకోవచ్చు. సో ఆ ఇంజూరీ ప్లేయర్స్ ఎవరు, మరి వాళ్ళ ప్లేస్లో ఎవరు వస్తారు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సెకండ్ మ్యాచ్ గెలిచిండు, టీం చాలా బెటర్గా కనబడ్డది. థర్డ్ మ్యాచ్ కూడా మరి ఓడిపోయినప్పుడు కూడా కాంబినేషన్ మొత్తం సెట్ అయింది అనుకున్నాం. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఇంజురీ కారణంగా కాంబినేషన్ మొత్తం డిస్టర్బెన్స్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ 4th మ్యాచ్ వచ్చేసి అక్కడ 23rd జూలై నాడు అయితే స్టార్ట్ కాబోతుంది మాంచెస్టర్లో. సో ఇక్కడ మరి యూజువల్గా చూసుకుంటే పేస్ అండ్ బౌన్స్ ఉంటా అంటున్నారు. బట్ ఎలాంటి వికెట్ ఇస్తారనేది ఇంకా మనకి సస్పెన్స్లోనే కనబడుతుంది. కాబట్టి మరి ఎలాంటి వికెట్ ఇచ్చినా మన అయితే రెడీ అయితే ఉండాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మనకి. ఇక మనం ఇంజూర్ ప్లేయర్స్ ఒకసారి చూసుకుంటే అక్కడ ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి నితీష్ కుమార్ రెడ్డి మొత్తం సిరీస్కే రూల్ అవుట్ అయ్యిండు. జిమ్లో ఇతనికి నీ ఇంజర్ అయిందట. సో మొత్తం సిరీస్కే అందుబాటులో ఉండకపోవచ్చు. ఆల్రెడీ రూల్ అవుట్ అయ్యిండు అఫీషియల్గా చూసుకుంటేనే. చాలా ఇంపార్టెంట్ ప్లేయరు. మనం చూసినాగా లాస్ట్ మ్యాచ్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిండో. అరే బాల్తో వికెట్స్ వస్తున్నాయి, బ్యాటింగ్లో కూడా క్రూషియల్ రన్స్ కొడుతున్నాడు. ఇక నెక్స్ట్ మ్యాచ్లో 4th మ్యాచ్లో ఇంకా దానికి రెట్టింపుగా ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తా అనుకున్నాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే ఇంజూర్ కారణంగా రూల్ అవుట్ అయ్యిండు. చాలా డిసప్పాయింట్మెంట్ అయితే మనకైతే కనబడుతుంది. సో హోప్ఫుల్లీ మరి జల్దీ కోలుకొని రాబోయే సిరీస్లలో ఫిట్ అయితే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత ప్లేయర్ వచ్చేసి ఆకాశ్దీప్ మనం చూసినాక సెకండ్ మ్యాచ్లో ఎలాంటి బౌలింగ్ వేసిండో. చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే కనబడేది. 10 వికెట్లు తీసుకున్నాడు మొత్తం అక్కడ చూసుకుంటే. ఇక థర్డ్ మ్యాచ్లో కొంచెం ఫిట్గా లేనట్టుగా మనకైతే కనబడేది. సో దట్స్ వై ఎక్కువ ఇంపాక్ట్ అయితే మనకైతే కనబడలేదు ఇతని దగ్గర నుంచి. ఇక 4th మ్యాచ్కి వచ్చేసరికి మొత్తం బ్యాక్ ఇంజర్ అట. సో ఈ 4th మ్యాచ్ మిస్ అయ్యే అవకాశం 100% కనబడుతుందని అక్కడ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. సో కాబట్టి 100% ఈ 4th మ్యాచ్కి ఆకాశ్దీప్ ఆడకపోవచ్చు. ఎందుకంటే ఆకాశ్దీప్ ఇచ్చే స్టెబిలిటీ వేరే ఉంటుంది. న్యూ బాల్తో వికెట్ ఇస్తాడు. సెకండ్ మ్యాచ్లో మనం చూసినాం ఎగ్జాంపుల్ ఆకాశ్దీప్ లేని లోటు కూడా మనకైతే కనబడుతుంది ఖచ్చితంగా 100%. ఇక తర్వాత ఇంకొక ప్లేయర్ వచ్చేసి రిషబ్ పంత్. మనం చూసినాం థర్డ్ మ్యాచ్లోనే వికెట్ కీపింగ్ చేయంగా అక్కడ ఇంజూరీ అయితే అయింది. మ్యాచ్ టైం వరకు ఫిట్గా ఉంటాడు. బట్ ఏదైతే ఆ ఫింగర్కి ఇంజూరీ అయిందో ఆ ఫింగర్ ఇంకా కోలుకోలేదట. సో దట్స్ వై మరి వికెట్ కీపింగ్ చేయకపోవచ్చు. యాజ్ ఏ ప్యూర్ ఫీల్డర్గా ఆడతాడు, యాజ్ ఏ ప్యూర్ బ్యాటర్గా. బట్ వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక మరొక ప్లేయర్ వచ్చేసి అక్కడ ఆకాశ్దీప్ లేడు. సో అతని ప్లేస్లో ఎట్లాగో మనకి స్క్వాడ్లో హర్షదీప్ సింగ్ ఉన్నాడు. మరి అతను ఆడతాడు అనుకున్నాం. బట్ హర్షదీప్ సింగ్ కూడా ఇంజూరీ అయితే అయిందని చెప్పుకోవచ్చు. ప్రాక్టీస్ సెషన్లో ఏదో ఒక బ్యాటర్ సాయి సుదర్శన్ అనుకుంటా మేబీ అతను కొడతగిట్ట అతనికి లెఫ్ట్ ఆర్మ్ పేసర్గా ఆ లెఫ్ట్ ఆర్మ్ హ్యాండ్కి అయితే తగిలింది బాల్. సో ఇతను కూడా కోలుకోవడం కష్టం అని చెప్పుకోవచ్చు. ఫ్యూ డేస్ అయితే పడుతుంది ఖచ్చితంగా. సో మరి వీళ్ళందరికీ రీప్లేస్మెంట్స్ ఎవరెవరు ఉంటారనేది మనం చూద్దాం ఇప్పుడు. ఇక ఫస్ట్ రీప్లేస్మెంట్ వచ్చేసి శార్దుల్ ఠాకూర్ ఇన్ ప్లేస్ ఆఫ్ నితీష్ కుమార్ రెడ్డి. ఇక మనకి వేరే ఆప్షన్ లేదు అక్కడ. ఖచ్చితంగా నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో శార్దుల్ ఠాకూర్ ఆడతాడు. ఫస్ట్ మ్యాచ్ ఆడిండు, కొంచెం డిసప్పాయింట్ చేసిండు. బట్ దాని దగ్గర ఎక్కువ ఎక్స్పర్ట్ ఎత్తున్నాం మరి బ్యాట్తో కానీ బాల్తో కానీ. ఇక ఆకాశ్దీప్ ప్లేస్లో అంశుల్ కంబోజ్. ఇక వేరే ఆప్షన్ అయితే లేదు అక్కడ మనకి. అంశుల్ కంబోజ్ కూడా చాలా బెటర్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. మంచి స్వింగ్ చేస్తాడు బాల్ని అయితే. డొమెస్టిక్లో అయితే పర్ఫార్మెన్స్ చూసుకుంటే మొత్తం 24 మ్యాచెస్లో 79 వికెట్స్ అయితే తీసుకున్నాడు. ఎకనమీ చూసుకుంటే 3.10, యావరేజ్ 22, 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. అండ్ ఒక
ఇన్నింగ్స్లోనే 10 వికెట్ ఆల్ అవుతుంది. గత లాస్ట్ సీజన్ రంజీ ట్రోఫీలో చూసుకుంటే 6 మ్యాచ్లు ఆడిండు, 34 వికెట్లే తీసుకున్నాడు. యావరేజ్ చూసుకుంటే 13.79, చాలా అంటే బెటర్ యావరేజ్ అయితే కనబడుతుంది. ఎకనమీ కూడా 2.8, ఒక ఇన్నింగ్స్లో 10 వికెట్ ఆల్స్ కూడా తీసుకున్నాడు. సో కాబట్టి ఓవరాల్ చూసుకుంటే డొమెస్టిక్ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే బెటర్గా కనబడుతుంది. అండ్ రీసెంట్గా ఇక్కడ ఈ సిరీస్కి ముందు ప్రాక్టీస్ మ్యాచెస్లో కూడా ఇంగ్లాండ్ ఏతో జరిగిన మ్యాచెస్లో కూడా చాలా అంటే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే వేసిండు. అండ్ బ్యాట్తో కూడా ఆడతారు కాబట్టి మంచి రన్ స్కోర్ వేస్తారు కాబట్టి మరి ఖచ్చితంగా ఇతను ఆడే అవకాశం ఎక్కువ కనబడుతుంది. లేదు మరి ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఆల్రెడీ ప్రసిద్ధి కృష్ణ 2 మ్యాచ్లు ఆడిండు, మరి అతనికి ఏమైనా ఛాన్స్ ఇద్దామనుకుంటే ఇట్లా ప్రసిద్ధి కృష్ణని తీసుకురావచ్చు. ఒకవేళ ఇట్లా పిచ్ గిట్ట బౌన్స్ అండ్ క్యారీ గిట్ట ఉంటాయి గిట్ట. లేదు ఇంకొక సినారియో కూడా ఉంది అక్కడ, మరి కుల్దీప్ యాదవ్. బట్ కుల్దీప్ యాదవ్ ఆడచ్చు, బట్ అక్కడ చూసుకుంటే మెయిన్గా మరి మాంచెస్టర్లో వెదర్ అనేది మంచిగా లేదు, ఇప్పుడు వర్షం పడుతుందట. సో అలాంటి కండిషన్స్లో స్పిన్నర్లు ముగ్గురుతో వెళ్తే చాలా బ్యాక్ ఫైర్ అయితే ఒకటి, మరి కుల్దీప్ యాదవ్ ఆడకపోవచ్చు. ఇక వికెట్ కీపర్గా ఖచ్చితంగా ధ్రువ్ జురేలే మనకి అక్కడ ఆప్షన్గా నడుపుతున్నాడు. మరి ధ్రువ్ జురేల్ ఎవరి ప్లేస్లో ఆడ కావాలి, మరి కరుణ్ నాయర్ ప్లేస్లో వస్తాడా, సుందర్ ప్లేస్లో వస్తాడా, అది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే కనబడుతుంది. ఒకవేళ ఇట్ట కరుణ్ నాయర్ గిట్ట ఆడకపోతే ఇట్ట ధ్రువ్ జురేల్ ఆడతాడు. అండ్ నెంబర్ 3లో సుందర్కి ప్రమోషన్ దొరికే అవకాశం అయితే మనకు కనబడుతుంది. సో ఇలా అయితే ఉంటుంది మరి అక్కడ కాంబినేషన్ వచ్చేసి. ఒక్కసారి మనం ప్లేయింగ్ 11 చూసుకుంటే అక్కడ మరి ఫైనల్గా కేఎల్ రాహుల్ అండ్ ఎస్ఎస్వి జైస్వాల్ ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు. 3లో వైష్ణవ్ సుందర్, సాయి సుదర్శన్ ఆర్, అభిమన్యు ఈశ్వరన్. 4లో శుభ్మన్ గిల్, 5లో రిషబ్ పంత్, 6లో రవీంద్ర జడేజా, 7లో ధ్రువ్ జురేల్ యాజ్ ఏ వికెట్ కీపర్, 8లో షార్దుల్ ఠాకూర్, 9లో అన్షుల్ కంబోజ్, 10లో జస్ప్రీత్ బుమ్రా, 11లో మహమ్మద్ సిరాజ్. సో ఓవరాల్ చూసుకుంటే కాంబినేషన్ చాలా అంతా బెటర్గా కనబడుతుంది. బట్ లాస్ట్ 2 మ్యాచ్లో మనం చూసినాక చాలా అంతా మనలు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిళ్ళు. సో ఆ పర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా బ్రేక్ అయిందని చెప్పుకోవచ్చు, మరి కాంబినేషన్ మొత్తం బ్రేక్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మరి అన్షుల్ కాంబోజ్ కానీ షార్దుల్ ఠాకూర్ కానీ మరి వీళ్ళు ఏ విధంగా రాస్తారో అది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక నెంబర్ 3లో మరి వాషింగ్టన్ సుందర్కి ఇస్తారా ఛాన్స్, లేదంటే కొత్త బ్యాట్స్మెన్స్ తీసుకొస్తారా కూడా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే మరి ఇంజూర్స్ కారణంగా మొత్తం కాంబినేషన్ మొత్తం డిస్టర్బెన్స్ అయిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఇంజూరీ అండ్ ఆకాశ్దీప్ ఇంజరీ చాలా అంచనా టీమ్ ఇండియాకి కాంబినేషన్ మొత్తం డిస్టర్బెన్స్గా మారిందని చెప్పుకోవచ్చు. గైస్ ఓవరాల్ చూసుకుంటే ఇది. అండ్ మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.